హాయ్ వ్యూవర్స్, ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తెలుగు వారియర్స్ వర్సెస్ భోజ్పురి దబాంగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనతో ఉన్నారు ఈ మ్యాచ్కి ఇచ్చేసిన సెలబ్రిటీ పావని కర్ణం గారు. తెలుసు మనందరికీ, ఆవిడ పుష్ప సినిమాతో, పుష్ప 2 మూవీతో ఆవిడ ప్రేక్షకుల్ని ఎలా అలరించారో. ఆవిడని అడిగి ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంది, ఈ మ్యాచ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. డూయింగ్ గుడ్ మ్యామ్. మ్యామ్ ఎలా ఉంది ఇక్కడ వైబ్ అంతా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ ఫన్ వైబ్. యాక్చువల్లీ ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్కి వచ్చిన ఫీలింగే ఉంది నాకు, అండ్ ఇట్స్ అ గ్రేట్ మ్యాచ్. సో తెలుగు వారియర్స్ టీం అంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. సో మీరు తెలుగు వారియర్స్ ఆట పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఓ చాలా బాగుందండి. అది అసలు ఒక 15-20 మినిట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ షాట్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో. ఐ లవ్డ్ ఇట్. మంచి ఎనర్జీ ఉంది స్టేడియంలో. ఓకే, టాలీవుడ్ యాక్టర్స్ లో తెలుగు టీంలో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఉన్న వాళ్ళ? లేని వాళ్ళు. ఓ లేని వాళ్ళ? ఐ థింక్ నాని గారు ఆడితే బాగుంటుందేమో. ఓకే, నాని గారు ఇంకా ఎవరైనా ఉన్నారా? అల్లు అర్జున్ గారు కూడా ఆడితే బాగుంటుంది. ఓకే, యాక్టర్స్ కి పెట్టారు, యాక్ట్రెస్ కూడా పెడితే ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటది, కానీ మాకు కొంచెం ప్రాక్టీస్ కావాలి. చాలా మంది ఉన్నారు, లీడింగ్ యాక్టర్స్ ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కలిపి ఉమెన్స్ ఐపీఎల్ లాగా ఉమెన్స్ సీసీఎల్ పెడితే బాగుంటుంది అనుకుంటారు. మంచి ఐడియా యాక్చువల్లీ. ఎవరైనా వింటే ప్లీజ్ విమెన్ సీసీఎల్ కూడా పెట్టండి. టాలీవుడ్ లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్, అక్రాస్ సౌత్ ఇండియా ఆర్ నార్త్ ఇండియా ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆన్లైన్ ఉన్నాయండి. నెక్స్ట్ అయితే ప్రశాంత్ వర్మ గారితో సినిమా రిలీజ్ ఉంటుంది. నాది షూటింగ్ అయిపోవచ్చింది, పోస్ట్ ప్రొడక్షన్ లో. హనుమాన్ 2 కాదు, బట్ అనౌన్స్ అవుతుంది. మోక్షజ్ఞ గారు అండ్ ప్రశాంత్ వర్మ. అది కూడా కాదండి, ఇది వేరే సినిమా. అనౌన్స్మెంట్ వస్తుంది త్వరలో. ఓకే, సో ఇప్పుడు పుష్ప 3 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పుష్ప 3 వస్తే బాగుంటుందా ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? వైల్డ్ ఫైర్ కి మించి ఉంటుంది పుష్ప 3 ఎప్పుడు వచ్చినా కూడా. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే, అల్లు అర్జున్ గారికి మీరు ఒక గిఫ్ట్ ఇచ్చారు సక్సెస్ మీట్ లో. అప్పుడు మీతో ఆయన మాట్లాడారు, బాగా వైరల్ అయింది. ఆయన ఏం మాట్లాడారు చెప్తారా కాస్త? సీక్రెట్స్, ప్రొఫెషనల్ సీక్రెట్స్. లేదు, యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు అల్లు అర్జున్ సార్. నా క్యారెక్టర్కి వచ్చిన అప్రిషియేషన్ కానీ, రీచ్ కానీ, అండ్ పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, అదంతా ఆయన చూశారు బిట్స్ అండ్ పీసెస్లో అని చెప్పారు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ చూసి చెప్పడం వల్ల. ఇన్ఫాక్ట్ ప్రీ క్లైమాక్స్ లో మీ నటన నిజంగా చూస్తున్నంతసేపు ఒక ఆయువు పట్టని చెప్పుకోవాలి, అంత బాగా యాక్ట్ చేశారు మీరు. అండ్ మ్యామ్, మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీరు ఎవరి డైరెక్షన్లో ఇంకా చేద్దామని చెప్పి ఆశపడుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద అప్రిషియేషన్. డ్రీమ్ రోల్స్ అంటే ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా కథలు చేయాలండి. మేబీ నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ చేద్దామని అనుకుంటున్నాను, ఏదైనా ఛాన్స్ ఉంటే. డ్రీమ్ డైరెక్టర్ అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లిస్ట్, పెద్ద లిస్టే ఉంది. ఎనీ స్పెసిఫిక్ నేమ్స్ మ్యామ్, లైక్ మణిరత్నం ఆర్ త్రివిక్రమ్? అంటే సుకుమార్ సార్తో వర్క్ చేశాను, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సుకుమార్ సార్తో వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ రాజమౌళి గారితో ఒకసారి వర్క్ చేయాలని. మెయిన్ యాక్ట్రెస్ రోల్ మీరు ఎలాంటి రోల్ పోషించాలని కోరుకుంటున్నారు? లైక్ ఫ్యాంటసీయా లేకపోతే లవ్ స్టోరీ అన్నారు. ఓకే, ఈ మధ్య కాలంలో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కదా. సో అలాంటి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్లో ఏమైనా మీరు మీ టు డూ లిస్ట్లో ఉందా? ఓ చాలా ఉంది. నాకు యాక్చువల్లీ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం, ఫ్యాంటసీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను లీడ్ రోల్లో హీరోయిన్గా కూడా 2-3 సినిమాలు చేస్తున్నాను, రిలీజ్కి వస్తున్నాయి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ స్టోరీస్ అండ్ గుడ్ టీమ్స్ టు వర్క్ విత్ అండి. ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్ మ్యామ్? ఫర్ నౌ అల్లు అర్జున్ సార్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ మీకు ఇచ్చిన సపోర్ట్ ఎలాంటిది సార్? ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అండి. సుకుమార్ గారు మెయిన్గా అసలు ప్రతి చేసిన ప్రతిసారి సూపర్ గగన్ సూపర్ అని ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. జెమిని అల్లు అర్జున్ గారు అంత ఉదయం సూపర్ ఫెంటాస్టిక్ కంటిన్యూస్ వికెట్స్ పడుతున్నాయి. వెరీ వెరీ హ్యాపీ. నక్కినా గారు అంటే ఎంటర్టైన్మెంట్ కి పెట్టింది మీరు, ఆయన ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేస్తారు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సేమ్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. స్ట్రిప్లా చేసిన వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ సినిమా మొత్తం మాత్రం చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. రావు రమేష్ గారు ముఖ్యంగా అదరగొట్టారు. సందీప్ కిషన్ గారు ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫర్దర్ గా మీరు ఎలాంటి రోల్స్ లో మిమ్మల్ని చూడాలనుకుంటారు? మీకంటూ ఒక డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా, అలా? అదే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ రోల్స్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మనకి ఎలా అయితే పుష్పలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుందో, క్యారెక్టర్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది కదా, అట్లాగే అలా కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దాం అనుకున్నాను. అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నాను. ధర్మపురి లాగా ఏదైనా మంచి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తే కూడా చేద్దామని ప్లాన్స్ లో ఉంది. థ్యాంక్స్ అలాట్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫర్దర్ ప్రాజెక్ట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.